రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక చాలా తక్కువ ధరలో మంచి మహీంద్రా 475 డీఐ ట్రాక్టర్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. బండి వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అయితే ఉంది. అదే కాకుండా కొత్త టైర్‌లు అయితే ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. ట్రాక్టర్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషను అయిన మోడలు, ప్రైజు, లొకేషను అదే కాకుండా ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో, వీడియోలు అయితే పెట్టానన్న. సో, దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ఇంప్లిమెంట్లు కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. మీ ట్రాక్టర్‌ని లేదా ఇంప్లిమెంట్‌ని మన ద్వారా అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు పంపండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. టైటిల్ పైన నొక్కినట్లయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉందన్న. జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఇందులోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా 475 డీఐ అన్న. మహీంద్రాలో 475 అనే డీఐ బండి. బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉంది. ట్రాక్టర్‌కి ఎలాంటి రిపేర్లు గానీ, మైనర్ ఇష్యూస్ గానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్‌గా తీసుకొని ఫీల్డ్ పైనకైతే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది వెహికల్ వచ్చేసరికి. ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇదొచ్చేసరికి 2004 మోడల్ బండి అన్న. 2004 మోడల్ బండి. అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉంది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే కొత్త టైర్లు అయితే వేపించానని ఓనర్ చెప్తున్నాడన్న. న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ కొద్దిగా ఓల్డ్ మోడల్ బండి అన్న. రీపెయింటింగ్ వర్క్ అయితే జరిగింది బండికి వచ్చేసరికి. అందుకే క్లీన్ అండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చు. ఇంజన్ పరంగా గానీ, గేర్ బాక్స్ పరంగా గానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. పేపర్స్ అయితే ఎక్స్‌పైర్ అయినట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. పేపర్స్ విషయంలో కొద్దిగా ఎక్స్‌పైర్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా ట్రాక్టర్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి అన్న. నేనైతే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకున్నాను. తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న ట్రాక్టర్లను మీరు చూసి తీసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ధర ఓనర్ వచ్చేసరికి 1,75,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 1,75,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్న రేట్ డెఫినెట్‌గా ఓనర్ అయితే తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చేసరికి ఇది విజయవాడ దగ్గరలో అయితే అందుబాటులో అయితే ఉంది. బండి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో విజయవాడ ఏరియా ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ మోడల్ ట్రాక్టర్లు కావాలో కామెంట్ చేయండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న. మీరు డైరెక్ట్‌గా ఓనర్‌తోని మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉండదన్న ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్‌లో ఉంటది. మన దగ్గర ఎలాంటి డీలర్ గానీ, మీడియేటర్ గానీ ఉండరన్న. నేరుగా రైతుల నుంచి బండ్లయితే వస్తాయి. అందుకే మంచి కండిషన్‌లోవి తక్కువ బడ్జెట్‌లో వస్తాయన్న. కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న ఓనర్ నంబర్. వీడియోలో ఎక్కడ ఉండదు. అది గమనించగలరు. తక్కువ బడ్జెట్‌లో రెగ్యులర్‌గా మంచి ట్రాక్టర్లను చూడాలనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అన్న. ఒకవేళ ఈ ట్రాక్టర్ సోల్డ్ ఔట్ అయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతది. అది గమనించగలరన్న. అండ్ ఛానల్‌ని కొత్తగా చూసిన వాళ్ళంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి అన్న. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ట్రాక్టర్‌తోనైతే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.